మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుత రోజుల్లో మనుషులు తన దైనందిన జీవితంలో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఉదయం చేస్తే సాయంత్రం వరకు మనిషి బాడీకి రిలాక్స్ మాత్రం ఇవ్వకుండా ఎవరి పనులు వాళ్ళు తీసుకున్నారు. ఈ బాడీకి రిలాక్స్ నేపథ్యంలో కూడా వాళ్ళ శారీరక శక్తిని కూడా ఉదయం నుంచి అటు గ్రౌండ్ లోకి వెళ్ళి కూడా జాగింగ్ చేస్తున్నారు, రన్నింగ్ చేస్తున్నారు. ఒకవైపు యోగాసనాలు, మరోవైపు జిమ్ములు చేసి బాడీని మాత్రం వాళ్ళు తగిన రీతిలో దాన్ని రూపుదిద్దుకుంటున్నారు. మళ్ళీ బాడీకి శక్తి రావాలనే ఉద్దేశంతోనే గతంలో యాపిల్ జ్యూసులు తాగాం, పైనాపిల్ జ్యూస్ తాగాం, వాటర్ మిలన్ అంటే పుచ్చకాయలు జ్యూస్ తాగాం, ఇతరత్ర పళ్ళ రసం మొత్తం తాగాం. కాకపోతే ఇప్పుడంతా ట్రెండ్ మారిపోయింది. ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుందని మాత్రం కూరగాయల జ్యూస్ మీద తాగేందుకు మాత్రం సిద్ధమవుతున్నారు. ప్రతిరోజు కూడా ఉదయాన్నే గ్రౌండ్ కి వెళ్ళి జిమ్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత కాఫీలు టీవీలు మాత్రం మానేసి కూరగాయల జ్యూస్ మీద పడుతున్నారు. ప్రస్తుతం మనం మహబూబాద్ లో కోర్ట్ సెంటర్ లో ఒక జ్యూస్ పాయింట్ దగ్గర ఉన్నాం. వీళ్ళు జ్యూస్ లో ఒక డిఫరెంట్ రకాల జ్యూస్ తయారు చేస్తుంది. ఎందుకంటే కూరగాయలతోని మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. సంబంధించి కీరా దోశ జ్యూస్ తయారు చేస్తున్నారు, గుమ్మడికాయ జ్యూస్ తయారు చేస్తున్నారు, బీరకాయల జ్యూస్ తయారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా తయారు చేసి జ్యూస్ తాగడం వల్ల మనకు ఆరోగ్య ఎంతో ఉపయోగపడుతుంది చెప్తున్నారు. ఎందుకంటే దైనందిన జీవితంలో కూడా రోజు రోజుకి ఆరోగ్యం సంబంధించినటువంటి రోగాలు మార్పులు చెందిన నేపథ్యంలో ఇటు ఉన్నటువంటి యువత కూడా ఉన్నటువంటి ప్రజలు కూడా దాన్ని అప్డేట్ అవుతున్నారు. ఎందుకంటే తమ ఆరోగ్యం కాపాడుకోవాలి అంటే దానికి సంబంధించినటువంటి జ్యూసులు తాగితే ఆరోగ్యాన్ని కాపాడుకుందని చెప్పేసి ఉదయం నుంచి 10-11 గంటల వరకు కూడా జ్యూస్ పాయింట్ దగ్గర మొత్తం చాలా రద్దీగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి జ్యూస్ దొరకని పరిస్థితి కూడా ఉన్నాయి. యూజర్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ జ్యూస్ చేసే వాళ్ళు ఇక్కడ క్యారెట్ జ్యూస్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఎందుకు మరి క్యారెట్ జ్యూస్ చేస్తున్నారు వీళ్ళు అంటే వీళ్ళకి బతుకు జీవనం అది. దాంతో పాటు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి పాపం వాళ్ళ మనతో ఒక ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రోజు డైలీ ఇక్కడికి వచ్చి జ్యూసులు తాగి అతను ఆరోగ్యాన్ని కాపాడుకునే వ్యక్తులు వాళ్ళకి అడిగి తెలుసుకుని ప్రయత్నం చేస్తారు. ఈ జ్యూసులు ఏంటి, గతంలో ఏ విధంగా జ్యూసులు ఉండేవి, జ్యూసులు ఉండేవి, పళ్ళ రకాలతో చేసిన జ్యూసులు ఉండేవి. ఇప్పుడు మరి కూరగాయల రకాల జ్యూస్ వచ్చే బుడికాయ జ్యూస్ అవుతున్నట్టు చెప్తున్నారు. హెల్దీగా ఉంటుందా ఏంటి అని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ఏంటి అట్లా రోజులు అన్ని మారుతున్న కొద్దీ ప్రజలు కూడా మార్పు చెందుతున్నారు. తమ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడానికి ఇద్దరు పళ్ళ జ్యూస్ తాగి ఇప్పుడు మొత్తం కూరగాయల జ్యూస్ పడుతున్నారు. ఏంటి మార్పు ఎలా వస్తుంది అంటారు? అయితే ఇప్పటిదాకా ప్రతి వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేయడమే కాకుండా ఆధునిక కాలంలో వచ్చేటువంటి రకరకాలైన జబ్బులు మరి వేర్వేరు మందులతో పండించినటువంటి పళ్ళు తినడం వల్ల వస్తుందనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఉంది. అందుకని ఏంటి అని అంటే ఇప్పుడు యోగాసనాలు కానీ వాకింగ్ కానీ అన్ని అయిపోయిన తర్వాత ఉదయం పూట వచ్చి మరి ఎలాంటి రసాయనాలు లేనటువంటి పంటలు మన ప్రాంతంలో పండినటువంటివి ప్రత్యేకంగా గుమ్మడికాయ లాంటి కాయలకైతే ఏ రసాయనాలు వేసి ఎరువులు వేసి పండించినటువంటి పంట ఆర్గానిక్ గా భావిస్తూ అందరూ కూడా రకరకాలైన కూరగాయల జ్యూసులు తాగడం మరి ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని కాపాడమే కాకుండా ఊబకాయం అనేది ఒక పెద్ద సమస్య అయింది. కాబట్టి దాన్ని కూడా తగ్గించుకోవడానికి మరి దాని నుంచి మనల్ని కాపాడుకోవడానికి ఇలాంటి జ్యూసులు తాగితే ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఒక సుమారుగా 30-60 అట్లా కొంతమంది 80 రోజుల వరకు ఇవే జ్యూసులు ఉదయాన్నే తాగి మరి ఎట్లాంటి అల్పాహారం తీసుకోకుండా ఉంటే మరి ఈ ఊబకాయం తగ్గుద్ది అనేటువంటి ఆలోచనతో పాటుగా మీరు చెప్తున్నారు. అంటే 80 రోజుల వరకు అంటే ఈ జ్యూస్ 80 రోజుల వరకు అంటే డైలీ తాగాలని చెప్పేసి రూల్స్ ఉన్నాయి. రకరకాల ఛానల్స్ నుంచి చెప్తా ఉన్నారు. రకరకాలైనటువంటి ఈ ప్రకృతి వైద్యశాల వాళ్ళు చెప్పే దాని ప్రకారం ఏంటి అంటే ఒక 80 రోజుల పాటు బ్రేక్ఫాస్ట్ లేకుండా ఇది తాగినట్టయితే ఊబకాయం తగ్గుద్ది. అలాగే సొరకాయ జ్యూస్ అయితే బీపీ గానీ షుగర్ గానీ చాలా మంచిదని చెప్పడం జరుగుతుంది. ఎట్లాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్త చర్యగా దీన్ని భావించడం జరుగుతా ఉంది. కాబట్టి చాలా మంది ఇక్కడికి రెగ్యులర్ గా వచ్చి ఈ జ్యూసులు తాగడం జరుగుతుంది. ఎక్కడో హైదరాబాద్ లో రకరకాలైన జ్యూసులు ఉండడం జరిగిందని విన్నాం. కానీ ఇప్పుడు మన మహబూబాద్ పట్టణంలో కోర్టు పక్కన ఉండడం అనేటువంటిది మనకందరికి కూడా ఒక సౌలభ్యం, ఒక సౌకర్యంగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఇక్కడికి వచ్చి రెగ్యులర్ గా ఈ జ్యూసులు తాగుతా ఉన్నాం. సార్ మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? మీరు ఏ జ్యూస్ తాగుతున్నారు? మీకు ఏ విధంగా అనిపిస్తుంది? 15 రోజుల నుంచి నేను ఇక్కడికి పెట్టిన రోజు దాదాపు ఒక రోజు తర్వాత నుంచి రెగ్యులర్ గా ఇక్కడికి వస్తున్నాను. ప్రతిరోజు కూడా నేను గుమ్మడికాయ రసాన్ని 2 గ్లాసులు తీసుకోవడం జరుగుతుంది ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయకుండా. ఇక ఇది చాలా వరకు అయితే ఇంతకుముందు కడుపులో కొంచెం మంటగా అట్లాంటివి ఉన్నాయి కానీ తగ్గినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి దీన్ని కొనసాగిస్తూ ఉన్నాను నేను. దానివల్ల గుమ్మడికాయ ఉపయోగం బాడీలో ఎలాంటి వస్తాయి? అసలు బాడీలో కొవ్వు తగ్గడం జరుగుతుంది, అలాగే వెయిట్ లాస్ ఉంటుంది.
తర్వాత ఎసిడిటీ లాంటివి ఏమన్నా ఉన్నా కానీ పోతాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ జ్యూస్ ని నేను ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఈసారి చెప్తున్నాడు నేను గుమ్మడికాయ జ్యూస్ సుమారుగా 10-15 రోజులు తాగుతున్నాను, ఆ కడుపులో మంటలు గిట్ల పోయే కొవ్వు గిట్ల తగ్గుతుంది, ఆరోగ్యంగా బాగుంటుంది చెప్తున్నారు. ఇంకోవైపు ఏమో సొరకాయ జ్యూస్ తాగుతూ ఊబకాయం పోతుందని చెప్తున్నారు. ఇంకో విషయం అంటే మనం చూసుకోవచ్చు, బయట కూరగాయల మార్కెట్ మన కూరగాయలు మనం కొన్ని కొనడం చూస్తున్నాం కానీ ఇక్కడ మాత్రం అన్ని కూరగాయలు ఇక్కడ దొరుకుతున్నాయి, అన్ని కూరగాయలు జ్యూసులు కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయని చెప్తున్నారు. ఎందుకంటే యువత కూడా అది గతంలో యువత కూడా బయటకు వచ్చి జ్యూసులు తాగడం ఫ్యాషన్ గా ఆయన నేపథ్యంలో వాళ్ళు కూడా పక్క పెట్టి ఏదో ఈ ఫ్యాషన్ పక్క పెట్టి ఆరోగ్యం శ్రద్ధ చెప్తారు. మొత్తం మాట్లాడు యువత వాళ్ళు అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి మామూలుగా ఎట్లా యూత్ అంతా కలిసి దాంట్లో స్టైల్ గానీ మామూలుగా ఫ్యాషన్ గా మ్యాంగో జ్యూస్ పైనాపిల్ జ్యూస్ తాగుతుంటారు కదా, ఇప్పుడు మరి ఎందుకు కొత్తగా పండ్ల కూరగాయల జ్యూస్ తాగుతున్నారు అసలు? ఎందుకు తాగుతాం అంటే హెల్దీ జ్యూస్ తాగడం వల్ల హెల్దీగా ఉంటాం కాబట్టి తాగుతాం. మామూలుగా చెప్తుంటారు కదా పైనాపిల్ కానీ మ్యాంగో ఆరెంజ్ ఈ జ్యూస్ తాగుతుంది, ఆ రోజు పోయి ఇప్పుడు కూరగాయలతో ఇప్పుడు బీరకాయ జ్యూస్ అంటున్నారు, క్యారెట్ జ్యూస్ ఇవన్నీ జ్యూస్ ఇది తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి ఇది తాగాల్సి వస్తుంది. ఎప్పటి నుంచి తాగుతున్నారు అసలు ఇది? నేను 6 months నుంచి తాగుతాను. ఏ జ్యూస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు మీరు? క్యారెట్ దానివల్ల ఉపయోగాలు ఏంటి అసలు క్యారెట్ కాదు? క్యారెట్ ద్వారా ఉపయోగాలు ఏంటంటే హెల్త్ మంచిగా ఉంటది, కొద్దిగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, బీట్రూట్ దానికోసం తాగవచ్చు. తాగినప్పటి నుంచి కొద్దిగా మార్పు బాడీలో మార్పు వచ్చాయంట? వచ్చింది, మార్పు వచ్చింది. ఉత్తరకాయ కొన్ని రోజుల నుంచి బీట్రూట్ జ్యూస్ క్యారెట్ జ్యూస్ అవుతుందంట, దాని బాడీలో కూడా మార్పులు వచ్చాయని చెప్తున్నారు. మనతో ఇక్కడ ఉన్న యజమానులు అడిగే ప్రయత్నిద్దాం. ఈ జ్యూస్ ఏంది, క్యారెట్ జ్యూస్, బీరకాయలు ఇవన్నీ జ్యూస్ లేదు అసలు? ఈ కూరగాయ జ్యూస్ లో ఏంటంటే బాడీని డిటాక్సిఫికేషన్ చేస్తుంది. ఇక మారుతున్న జీవన శైలికి తగ్గట్టుగా ఇప్పుడు అలవాట్లు ఏం చేస్తున్నా అంటే బాడీ కొలెస్ట్రాల్ పెరగడం, లేక బరువు పెరగడం, బీపీ షుగర్ రావడం లాంటివి జరుగుతుంది. సో నేను కూడా హైదరాబాద్ లో చూశాను, అక్కడక్కడ చూసి అక్కడ చదువుకుని వెళ్ళినప్పుడు. అయితే ఇక మన ప్రజలకు కూడా లోకల్లో ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటది, నాకు కూడా ఉపాధి కలుగుతుంది, నిరుద్యోగం ఉన్నది, అయితే ఉపాధి కలుస్తుందని చెప్పేసి నేను ఈ విధంగా పెట్టాల్సి అనుకున్నా. కాబట్టి ఇక మన మానుకున్న ప్రజలకు హెల్త్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి అనుకొని నేను అంటే ఇక్కడికి వచ్చిన జ్యూస్ తాగే వాళ్ళు ఏ విధంగా కొనిపెడుతున్నారు? మీరు మంచి పని చేసిన ఏందని వాళ్ళు చెప్తున్నారు. సార్ ఇది నీకు ఐడియా ఎలా వచ్చింది, బాగా చేసిరు, మేము ఇంతకుముందు హైదరాబాద్ లో పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీలలో చూసేది, కానీ ఇక్కడ మీరు పెట్టడం అనేది మాకు కూడా మంచిగా అనిపిస్తుంది కాబట్టి అని వాళ్ళు కూడా అని. తర్వాత వాళ్ళు ఇంకా చాలా ఇన్ని రోజులు ఏమైందంటే గుమ్మడి, సోరకాయ, కీర ప్లస్ క్యారెట్ అండ్ బీట్రూట్ ఈ జ్యూస్. తర్వాత వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళు కూడా బీరకాయ తేండి, తర్వాత మునగాకులు సంబంధించింది, ఇంకా గోధుమ గడ్డి లాంటి పెట్టండి అని చెప్పేసి వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. సో అది కూడా మేము ఇంప్లిమెంట్ చేసి ప్రొవైడ్ చేస్తాను అనుకుంటున్నాను. అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఏ జ్యూస్ తాగితే ఐదు ఆరోగ్యాన్ని బాగుంటుందని చెప్పేసి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తాను. చేస్తున్నా సార్, నాకంటే వాళ్ళకి ఎక్కువ తెలుసు, కానీ వాళ్ళకు ఇలాంటిది వాళ్ళకు ప్రొవైడ్ ఇక్కడ లేదు కాబట్టి, ఫెసిలిటీ లేదు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు. సో నేను కూడా చెప్తున్నా సార్, గుమ్మడికాయ జ్యూస్ ఎక్కువ తాగండి, అదేంటంటే బాడీని బాగా డిటాక్సిఫై చేస్తుందని చెప్పేసి కూడా నేను అంటున్నాను. విన్నారు కదా, మొత్తానికి అయితే ఇక్కడ ఉంటే యజమానులు హైదరాబాద్ లో ఒక బతుకుతున్న నేపథ్యంలో అక్కడ ఒక ఆలోచన వచ్చి ఆ ఆలోచనని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి మొబైల్ పట్టణ ప్రజలను ఆరోగ్యంగా ఉంచాలి, వాళ్ళని ఆరోగ్యంగా పరంగా ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో ఇక్కడ షాప్ ఇక్కడ పెట్టాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా బాగా దీనికి ఆదరిస్తున్నారు, జ్యూసులు తాగి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటున్నారు. ముందు కూడా వాళ్ళ సూచనలు సలహాల మేరకు ఇంకా మరికొన్ని కూరగాయలు కూడా తీసుకొచ్చి జ్యూసులు లెక్క వాళ్ళకి అందిస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి యజమానులు చెప్తున్నారు. ఆ విధంగా చూసుకోవచ్చు, చిన్న ఇక్కడ మిక్సీలు పెట్టుకొని వాళ్ళు ఎంత హ్యాపీగా చింతలేని బిజినెస్ గా, ఇంత చిన్న బిజినెస్ అయినా చింతలేని బిజినెస్ గా మాత్రం పెట్టుకుని వాళ్ళు రోజుకి మొబైల్ పట్టణ ప్రజల ఆరోగ్యానికి వాళ్ళ వంతు బాధ్యత కూడా వాళ్ళు ఇక్కడ నిర్వర్తిస్తున్నారు. ముందు కూడా ఇంకా వాళ్ళ ప్రజల సౌకర్యార్థం వాళ్ళ సూచనలు సలహాల మేరకు కూడా మరిన్ని కూరగాయలు తీసుకొచ్చి ఇక్కడ జ్యూస్ వేసి వాళ్ళకి అందిస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నట్టు నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది.